చేసిరా బరువైందా ఏమిటి కర్రీ ఎట్లా బిడ్డ ఫుడ్ బాగుంటుందా నిజం చెప్పురి టీచర్లు అందరురా గుడ్లు ఇట్లే అంటే ఏం చేస్తారా ఎవరు సప్లై చేస్తారు మీకు 3 days కోసం వస్తాయా అంటే మరి నేను వచ్చిపోయాను కదా ఇట్లా అంటున్నా రోజు ఒకటా లేదు నేను జేసీ గారు వచ్చినప్పుడు కదా జేసీ గారు వచ్చినప్పుడు నేను అప్డేట్ ఉండాలి కదా అంటున్నా ఒక జాయింట్ కలెక్టర్ వచ్చి చెక్ చేసినప్పుడు కూడా మీరు నిన్నటిది మొన్నటిది కూడా రాయిపోతే తల్లి నిన్నటి ఇవాళ అడిగితే చేయలేదు సార్ నేను ఆన్లైన్లో అన్నది కరెక్టే తల్లి ఆన్లైన్ కాదు మీరు ఆన్లైన్లో కొట్టినా దీని చూసే కొడతారు కదా ఆన్లైన్లో దేని చూసి కొడతారు ఆన్లైన్లో మీ దీంట్లో ఉండాలా లేకపోతే ఇష్యూ రిజిస్టర్ ఉండాలి కదా ఇష్యూ రిజిస్టర్ లేదు మీ రిజిస్టర్ లేదు జనరల్ స్టాక్ రిజిస్టర్ కూడా లేదు కదా ఎట్లా చేస్తావు 3 రోజుల తర్వాత 26, 27, 28 3 days ఇప్పుడు 29 ఎట్లా కొడతావు నిన్న జేసీ గారు విజిట్ చేసినప్పుడు ఇవన్నీ చూడలేదా చూసినప్పుడు ఏది హాస్టల్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయమ్మా ఏదైతే బాధ్యత మీరైతారు ఎట్లా ఫుడ్ మంచి పెడతారా ఇంత చలికాలం ఎట్లా హీట్ వాటర్ లేకుంది దాంట్లో ఉందా హీట్ వాటర్ ఎన్ని రోజులు అడిగిపోయారు కనీసం అది లేదు దానికి పిల్లలు కొంచెం బ్రేక్ చేసి మా 10 నిమిషాలు తీసుకొస్తాను కదా అది నల్ల లేదు బకెట్ లేదు ఇలా బకెట్ మగ్గు ఇట్లా ఏముండయా అవునమ్మా చెప్పు నువ్వు చూసుకోమా ఇక్కడ ఉన్నా నల్లు నల్లు డ్రింక్ చేసావా మెత్తగా అన్నం కూడా మెత్తగా అయింది రైస్ మంచిగా లేవని ఇవ్వాలి మేము వచ్చాక చెప్తున్నావా అంతిట్టే ముద్దలు ఉంటుందా బాబు ఏయ్ ముద్దలు ఉంటుందా 3 రోజులు వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఓకే సార్ సాంబార్ ఇట్టుంది అనుకోండి క్యాన్ చేస్తా ఏదా బాబు మొత్తం నీళ్ళు కలుస్తావు చూడు నీళ్ళారా నాయన బీసీఎస్లో నిన్న జేసీ గారు కూడా వచ్చిపోయారట ఆ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తలేరు అది కాకుండా ఆ వంటలు కూడా మొత్తం కూరగాయల దాంట్లో బాగున్నాయి కిచెన్లోకి వస్తే కుళ్ళిన కూరగాయలు ఉన్నాయి రైస్ నిన్న మార్చడం ఆ రైస్ అంతా గట్టలు ఉంది వాడు కాంటాక్ట్ నేను ఏమంటే నిన్ననే జేసీ గారు వచ్చి విజిట్ చేసి కదా కనీసం చేంజెస్ కానొస్తారు ఆ చారు కూడా మొత్తం నీళ్ళ చారు లెక్క ఉంది వాడు కిచెన్లో ఉంటాడు కనీసం వాడు వారం కోసం స్నానం చేసేట్లేడు వాడు గుడ్కా వేసుకున్నాడు కాంటాక్ట్ ఇవ్వడం వాళ్ళని కొంచెం రద్దు చేయాలా బీసీ హాస్టల్ ఆలర్ బీసీ హాస్టల్ బీసీఎస్లో ఆలేరు అలా ఉండేటోడు కనీసం నిన్న ఎవరు విరాట్ గారు వచ్చిన చేసి నిన్న నైట్ జేసీ గారు ఇన్స్పెక్షన్ చేసేట అయితే నైట్ నిద్ర చేసినట అవును నేను చూసిన నారాయణపూర్ గారు మీరు నేనేమంటా నిన్న జేసీ గారు విజిట్ చేసి కూడా కనీసం క్వాలిటీ మంచిగా ఇవ్వాలే నేను సడన్ విజిట్కి వచ్చిన కొంచెం ఈ కాంటాక్ట్ వంటున్నది మార్చాలి ఒకసారి పర్సనల్ చేయండి ఆ కాంటాక్ట్ ఇమీడియట్లీ కొంచెం మార్చే ఉపాయం చేయాలి వాడు గుక్కలేసి ఇట్లా రైస్ ఉంటాడు ఇట్లా కూరగాయలు ఇస్తాడు దానికి కాంటాక్ట్ ఇమీడియట్లీ చెప్పండి నా బీసీఎస్కి వచ్చిన మీ క్యాండిడేట్ ఎవరు పెట్టినావు వాడు మొత్తం ఆ గుట్కాలు గడ్డం ఏం క్యాండిడేట్ ఏం పెట్టినావు
ఆ? మరి మంచి నీట్గా లేదు కదా, గుట్కలు తింటే ఏం పడవుతుంది? పిల్లలకి ఏం సందేశం ఇస్తారు? అది ఆ చారు చేసిండు, మొత్తం నీళ్ళ చారు ఉంది. ఎందుకంటే పిల్లలు మన పిల్లలెక్క చూసుకోవాలి. ఇప్పుడు హాస్టల్లో హాస్టల్లో ఎవరు ఉంటారు? ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు ఉంటారు. వాళ్ళు మన సొంత పిల్లలెక్క వేసుకోవాలి. ఇలా చూస్తే కిచెన్లో తిననీకే వస్తలేదు. నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసామని అదే తాగినారంటే తాగదంటున్నాడు. వాడేంది గుట్కా చేసి బాగా నా పళ్ళు వాకురు పట్టినాయి. నువ్వు వంట చేసేవాళ్ళు నీట్గా ఉంటున్నాయి మనం తినేది. నువ్వు రేపు పొద్దున మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. రైట్. ఇది మొక్కుతుంది ఆయన, నోరుకే ఉంది లోపల దేవుడు మొక్కంటావు. మరి నిన్న జేసీ గారు వచ్చినప్పుడన్నా కనీసం మీ స్టాక్ రిజిస్టర్ డైలీ మెయింటైన్ చేయరా? 26 తారీఖు దాకా ఎంట్రీ ఉందమ్మా. 26 అంటే 27, 28 2 డేస్ ఎంట్రీ లేదు. నేను నైటే జేసీ గారు వచ్చేస్తే మరి మీరు ఓవరాల్గా రాసుకుంటారా, డైలీ పిల్లలకు కరెక్ట్ పెడుతురా? షీట్లలో కూడా చూసినామా, షీట్లు కూడా అప్డేట్ లేదు. ఇప్పుడు పిల్లలు పేదవాళ్ళు చదువుకునే విద్యార్థులు ఇక్కడ బీసీ అసట్నే ఎస్టీఎస్సీ బీసీలు మైనార్టీలు చదువుకునేది. ఆ వంట కూడా చక్కగా లేదు. ఆ వంట మనిషి ఆయనకు సాంబార్ కరెక్ట్ లేదు. మీరు ఏదో తూతు మంత్రంగా వస్తురు పోతారా? మా డ్యూటీ చేస్తురా? మరి నేను వచ్చినట్టు లేవు కదా తల్లి.